ఇక రెండవ అంశానికి వచ్చేసినట్లయితే డబ్బు. పూర్వకాలంలో వ్యాపారాలు ఎవరు చేసేవారు? వైశ్యులు చేసేవారు. సత్యనారాయణ వ్రత కథ నేటికి కూడా మనం గ్రామాల్లో చెప్పుకుంటూ ఉంటారు. సాధు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు, వ్యాపారం కోసం వెళుతూ ఉండేవాడు. ఏ పురాణం చూడండి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు, అంతేగాని ఒక సంపన్న బ్రాహ్మణుడు ఉండేవాడు ఎక్కడైనా చూసారా మీరు? ఒక పేద బ్రాహ్మణుడు. అంతెందుకండి, మీరు మహాభారతంలో ద్రోణాచార్యుడు ఏ స్థితిలో వచ్చాడు హస్తినాపురానికి, ఏ స్థితిలో వస్తే వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు? అశ్వత్థామకు ఒక డబ్బా పాలిచ్చేటటువంటి పరిస్థితిలో లేడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడి వద్ద ఉన్నటువంటి విద్య ఎలాంటిది? ఏ స్థాయి విద్యావంతుడు, బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా కన్న కొడుకుకి తల్లి లేదు పాపం, పాలిచ్చేటటువంటి పరిస్థితిలో లేక ఏదో అలా అడవుల్లో తిరుగుతూ ఉంటే కొడుకుని వేసుకుని ఎవడైనా మరి ద్రుపద మహారాజుకు వెళ్ళి బాల్యమిత్రుడు ఏదైనా సహాయం చేస్తాడేమో అని చూస్తే అవమానించి పంపించడం వల్లే కదా అంతటి గొడవ అయింది. ఆ తర్వాత అన్ని రాజ్యాలు తిరుగుతూ వస్తూ ఉంటే ఇక్కడ ఈ యొక్క హస్తినాపుర రాజకుమారులు బంతితో ఆడుకుంటూ ఉండడము, ఆ బంతి ఒక బావి లోపల పడిపోవడము, పడిపోయిన తర్వాత ఈయన తన యొక్క అస్త్ర విద్య చేత ఆ బంతిని పైకి తీసుకురాగా ఈ ఘట్టాన్ని ఈ రాజకుమారులు ఎవరో పాండవులు అలాగే దుర్యోధనాదులు వెళ్ళి భీష్మాచార్యుడికి చెబితే భీష్ముడు అంతటి విద్యావంతుడా అని ద్రోణాచార్యుడిని పిలిపించి అప్పుడు రాజగురువుని చేశాడు. అతని వద్ద విద్య ఉంది కాబట్టి రాజగురువుని చేశాడు, కానీ బ్రాహ్మణుడు అని చేశాడా? విద్యావంతుడు, ఆ యొక్క విద్య వాళ్ళకి అవసరం, రాజులకు అవసరం కాబట్టి రాజగురువుని చేశాడు, అప్పగించాడు. తర్వాత మళ్ళీ అసలు యుద్ధంలో బ్రాహ్మణులు రాకూడదు, కానీ రాజాజ్ఞ ఉంటే రావాలి. బ్రాహ్మణులు చేయకూడని పని అయినప్పటికీ కూడా దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు కాబట్టి వచ్చాడు, యుద్ధం చేశాడు, ఘోరంగా చంపబడ్డాడు. ఎక్కడ బాగుపడ్డాడు బ్రాహ్మణుడు? కావున మనం గమనించి చూసినట్లయితే బ్రాహ్మణుడు అన్నందుకు ఆయనకు పిలిచి పెద్దపీట వేయలేదు, విద్య ఉంది కాబట్టి వేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కావున ఎక్కడా కూడా మీకు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అనే కథలే ఉంటాయి తప్పితే సంపన్న బ్రాహ్మణుడు ఉండేవాడు అనే కథ మీకు ఎక్కడా ఉండదు.